వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అయితే ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదామండి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ అంటారు. ఇది వచ్చేసి మనకి హమాండ్ పవర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తయారు చేశారనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఇది వచ్చేసి మనకు ఐఎస్ఐ సింబల్ అంటారు. ఇది ఉండడం వల్ల స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారని దాని మీనింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో యాక్చువల్లీ మనకు పవర్ సిస్టమ్స్లో 3 స్టేజెస్ అయితే ఉంటాయండి. సో ఈ 3 స్టేజెస్ ఏంటంటే, ఇది వచ్చేసి తర్వాత జనరేషన్, ఇది వచ్చేసి మనకి ట్రాన్స్మిషన్, ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి జనరేషన్, సెకండ్ ట్రాన్స్మిషన్, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఈ 3rd స్టేజ్కి సంబంధించినది అనమాట. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి 3rd స్టేజ్కి సంబంధించినటువంటిది. సో ఈ 2 స్టేజ్లు వచ్చేసి మనకి ఇది వచ్చేసి జనరేషన్ నుంచి ట్రాన్స్మిషన్ వరకు సబ్మిట్ చేసేదాన్ని మనము ఈ మధ్యలో ఏదైతే మనకి జనరేషన్ నుంచి ట్రాన్స్మిషన్ వరకు ట్రాన్స్మిట్ చేసేదాన్ని ట్రాన్స్మిషన్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ యూటిలిటీ ఏరియాస్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హౌసెస్ కానీ, తర్వాత మరి ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ, ఇవన్నిటిని ఏమంటారంటే యూటిలిటీ ఏరియాస్ అంటారనమాట. సో మన పవర్ని తీసుకుంటారు, ఇవి తీసుకొని యూటిలైజ్ చేస్తారనమాట, కాబట్టి యూటిలిటీ ఏరియాస్ అన్నారు. సో ఇక్కడ నుంచి ఈ 3rd స్టేజ్ నుంచి ఏదైతే మనకు యూటిలిటీ ఏరియాస్ వెళ్తుందో ఈ మధ్యలో మనమైతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి జనరేషన్, ట్రాన్స్మిషన్, ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్ నుంచి యూటిలిటీస్ ఏరియాస్కి యూజ్ చేసే వాటిల్లో మనం అయితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాం అనమాట. సో మనకి హౌస్ హోల్డ్ పర్పస్ అవ్వచ్చు, తర్వాత అగ్రికల్చర్ పర్పస్ అవ్వచ్చు, లేదా ఇండస్ట్రియల్ పర్పస్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ మధ్యలో మనం యూజ్ చేసేదాన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారనమాట. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనము ఈ నేమ్ ప్లేట్లో ఏమేమి ఉంటాయి ఏమిటి అనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మేజర్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ చెక్ చేస్తే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉందనుకోండి, ఇది వచ్చేసి ఇన్కమింగ్ ఉంటుందండి, ఇది వచ్చేసి అవుట్ గోయింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను సింపుల్గా వేస్తున్నానండి అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఏంటంటే డెల్టా కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఇన్కమింగ్ ఉంటుందండి, ఇది వచ్చేసి అవుట్ గోయింగ్. సో ఇక్కడ నుంచి మనకి 415 volts మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 33 kV కానీ అలా ఉంటుందన్నమాట. సో ఒక్కోసారి 11 kV కూడా ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకి మనకి ఇక్కడైతే కనుక మనం స్టెప్ డౌన్ చేస్తాం అనమాట. సో ఇక్కడైతే హెవీ వోల్టేజ్ నుంచి తీసుకొని డౌన్ చేస్తాం అనమాట. అంటే 415 volts మాత్రమే మనం తీసుకుంటున్నాము, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం 33 kV లేదా 11 kV తీసుకుంటాం అనమాట. 11 kV నుంచి మనము 415 volts స్టెప్ డౌన్ అనమాట. సో అందువల్ల మనం ఏంటంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారనమాట. సో ఒకసారి గుర్తుపెట్టుకొని మనకి ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వేస్తారనమాట. సో ట్రాన్స్ఫార్మర్ అనేది మెయిన్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మనకి కేవీ వచ్చేసి 1600 kV ఉందండి. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి కేవీలలో చూపిస్తారండి. మనకి ఒకవేళ మోటార్ అయితే కనుక కిలోవాట్ కానీ హెచ్పి కానీ చూస్తారనమాట. సో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఆల్వేస్ రేటింగ్ వచ్చేసి కేవీఎల్లోనే చూపిస్తారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి 1600 kVA, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఇన్కమింగ్ తర్వాత అవుట్ గోయింగ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఈ యొక్క హెచ్వి సైడ్ అంటే ఇది అనమాట, ఎల్వి సైడ్ అంటే ఇది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వోల్టేజ్ అటు హెచ్వి అని ఉంది కదా, ఇక్కడ హెచ్వి అంటే ఇక్కడ 33,000 అనేది అంటే 33 kV అనమాట. సో వీఆర్ యూజింగ్ ఇన్కమింగ్ సైడ్ 33 kV. సో 33 kV మనం ఇన్కమింగ్ తీసుకొని ఇక్కడ నో లోడ్ ఎల్వి సైడ్, ఎల్వి అంటే లో వోల్టేజ్, హెచ్వి అంటే హై వోల్టేజ్. సో హై వోల్టేజ్ హెచ్వి సైడ్ 33 kV అండ్ ఎల్వి అంటే 433 volts. సో మనము ఎల్వి సైడ్ 433 volts అయితే మనము రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఆ రెండింటి యొక్క అర్థం అయితే అది. ఇక్కడ ఇది వచ్చేసి బ్రేకింగ్ ఇన్సులేషన్ లెవెల్, హెచ్వి సైడ్ ఎల్వి లెవెల్ అంటే వైండింగ్కు సంబంధించినటువంటి ఇన్సులేషన్ లెవెల్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి యాంపియర్స్ అంటారు. ఇది వచ్చేసి హెచ్వి ఎల్వి అనమాట. హెచ్వి సైడ్ కరెంట్ ఎంత తీసుకుంటుందంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఓన్లీ 27.99 amps. అండ్ ఎల్వి సైడ్ చూస్తే ఇంకా 2133.45 amps అయితే తీసుకుంటారు అనమాట. దీని యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా వస్తాయి, ఈ హెచ్వి సైడ్ ఎల్వి సైడ్ యామ్స్ ఎలా వస్తాయంటే ఇంకా అది నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో ప్రజెంట్ అయితే ఓన్లీ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. నేమ్ ప్లేట్స్ హెచ్వి సైడ్ ఈ యొక్క యాంపియర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. సో మనకి ఈ యొక్క క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక హెచ్వి సైడ్ అయితే కనుక 27.99 amps తీసుకుంటుంది. అంటే ఎల్వి సైడ్ అంటే స్టెప్ డౌన్ సైడ్ అంటే 2133.45 amps తీసుకుంటుంది అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఎల్వి సైడ్ ఎందుకు ఇంత యాంప్స్ తీసుకుంటుంది, హెచ్వి సైడ్ ఎందుకు ఇంత తక్కువ ఉంటే కనుక మనకు హెచ్వి సైడ్ లోడ్ అనేది ఉండదండి. మనకి లోడ్ అంతా ఎల్వి సైడ్ అంటే లో వోల్టేజ్ సైడ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అదనమాట. అందుకే మనం ఏంటంటే ఈ యొక్క హెచ్వి సైడ్ వచ్చేసి మనకి హెచ్వి సైడ్ ఏంటంటే మనకి హై వోల్టేజ్ అయితే ఉంటుందన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే కనుక ఇక్కడ ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే కనుక మనకి ఇక్కడ 33 kV వోల్టేజ్ కావాలి అండ్ యాంప్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కండక్టర్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ కండక్టర్ టర్న్స్ వచ్చేసి ఎక్కువ ఉంటాయి, కండక్టర్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ చూస్తే ఇంకా కండక్టర్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. రీజన్ ఏంటంటే మనం ఇక్కడ మన యొక్క వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎల్వి సైడ్ ఓన్లీ 433 volts కాబట్టి ఇక నంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి ఎల్వి సైడ్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ కండక్టర్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మనకి లోడ్ అనేది యొక్క ఎల్వి సైడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆ యొక్క ఏదైతే మనము కోర్ అది కేబుల్ అది ఏదైతే మనము కండక్టర్ దాంట్లో కాయిల్స్ ఉంటాయో ఆ కాయిల్స్ అనేటివి విత్స్టాండ్ అవ్వాలి, యొక్క రేటింగ్కి ఈ యొక్క కరెంట్ రేటింగ్కి విత్స్టాండ్ అవ్వాలి కాబట్టి అక్కడ టెంపరేచర్ వచ్చినప్పుడు ఏంటంటే అవి బ్రేక్ అవ్వకుండా ఏంటంటే ఇక్కడ మనకి కోర్ సైజ్ అనేది థిక్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కోర్ సైజ్ అనేది తిన్నుగా పలుచగా ఉంటుంది, అంటే సైజ్ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా అడగడానికి ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనము ఫ్రీక్వెన్సీ అనేది హెచ్జి. సో ఇక ఫ్రీక్వెన్సీ అనేది నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటారు. మనకు 50 అండి, మన ఇండియాలో అయితే ఇంకా 50, ఇన్ కేస్ యూఎస్ స్టేట్స్ అయితే ఇంకా 60 ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, వెక్టార్ గ్రూప్ అనమాట. దీని యొక్క అర్థం చాలా మందికి తెలియదు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి వెక్టార్ గ్రూప్ వచ్చేసి మనకి డి అంటే డెల్టా, వై అంటే స్టార్, ఎన్ అంటే న్యూట్రల్, ఇది వచ్చేసి 11 అనమాట. సో ఇక దీని మీనింగ్ డివైఎన్ లెవెల్ అంటే ఇంకా డెల్టా స్టార్ విత్ న్యూట్రల్. ఈ డెల్టా అనేది ప్రైమరీ సైడ్, స్టార్ అనేది సెకండరీ సైడ్. ఈ ప్రైమరీ అంటే హెచ్వి సైడ్ అనమాట, ఎల్వి అంటే సెకండరీ అంటే ఎల్వి సైడ్ అనమాట. సో ఎల్వి సైడ్ స్టార్ ఎందుకు యూజ్ చేయాలి అనే క్వశ్చన్ చాలా ఇంటర్వ్యూలలో అయితే అడుగుతారనమాట. సో మెయిన్గా ఏంటంటే మనకి ఏదైతే ఇంకా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీ సైడ్, ఇది సెకండరీ సైడ్ అనమాట. ఈ ప్రైమరీ సైడ్ ఏంటంటే మనకు డెల్టా కనెక్షన్ తీసుకుంటారు, తీసుకొని ఇక్కడ సెకండరీ సైడ్ స్టార్ కనెక్షన్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనం యొక్క ఇన్లాక్ కానీ తర్వాత లేదా అగ్రికల్చర్ కానీ లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఇక్కడికి పంపించినప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటికీ మనకు న్యూట్రల్ అనేది అవసరం పడుతుంది. ఇక్కడ న్యూట్రల్ తీయడానికి లేదు డెల్టా సైడ్. సో ఇక్కడైతే ఇంకా మనము స్టార్లో న్యూట్రల్ కనెక్షన్ తీయచ్చు. సో ఇవన్నిటిని మెర్జ్ చేసి ఇది న్యూట్రల్ చేస్తారనమాట. సో ఈ న్యూట్రల్ కనెక్షన్ కోసం ఏంటంటే మనము స్టార్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాము. అది కూడా మనము ఎక్కడైతే ఇంకా మనకు సప్లై అవసరం అవుతుందో అక్కడ కంపల్సరీ స్టార్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అది మెయిన్ రీజన్ అనమాట. సో ఈ స్టార్ కనెక్షన్లో మనము న్యూట్రల్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇదైతే కనుక మనము ఎక్కడైతే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తామో, ఎక్కడైతే ఇంకా మనము స్టెప్ డౌన్ చేస్తామో అక్కడైతే ఇంకా మనకి కంపల్సరీ స్టార్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే స్టెప్ అప్ చేస్తామో అక్కడ డెల్టా కనెక్షన్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి అయితే కనుక ఆల్వేస్ ప్రైమరీ సైడ్ డెల్టా కనెక్షన్ ఉంటుంది, సెకండరీ సైడ్ అయితే స్టార్ కనెక్షన్ ఉంటుంది. రీజన్ ఏంటంటే మనకు న్యూట్రల్ పర్పస్ అవసరం పడుతుంది కాబట్టి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంపిడెన్స్ వోల్ట్ పర్సెంటేజ్ 6.7, ట్యాపింగ్స్ వచ్చేసి ఆన్ లోడ్. సో ఇదనమాట ట్యాపింగ్స్ ఉంటాయి కదా, ఓఎల్టీసీ ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. సో అదనమాట ఫ్రెండ్స్. అదేంటంటే ప్రాపర్గా అంటే లోడ్ ఉన్నప్పుడు మనకి వోల్టేజ్ వేరియేషన్ రాకుండా స్టాండర్డ్ వోల్టేజ్ మెయింటైన్ చేయడానికి మనం అయితే కనుక ట్యాపింగ్స్ అనేటివి యూజ్ చేస్తామన్నమాట. అది వచ్చేసి లోడ్ ఆన్ లోడ్ టైంలోనే వేరియేషన్ అనేది అవుతుందన్నమాట. సో మనకి ట్యాపింగ్స్ అనేవి 17 దాకా ఉంటాయన్నమాట. దానికి 3 phase మోటార్ ఉంటుంది. సో ఎప్పుడైతే కనుక మనకి అండర్ వోల్టేజ్ ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ప్రాపర్ వోల్టేజ్ మెయింటైన్ అవ్వడం కోసం మనమైతే కనుక ఈ యొక్క ట్యాపింగ్స్ అనేవి యూజ్ చేస్తాము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓఎల్టీస్ అంటారు, ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ పాయింట్స్, ఇక వోల్టేజ్ వచ్చేసి మనకి +or- 10% వేరియేషన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 433 వోల్టేజ్ అనుకో, మనకి +10 వోల్టేజ్ -10 వోల్టేజ్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఇంకా చెక్ చేస్తే ఎనర్జీ ఎఫిషియన్సీ లెవెల్ వచ్చేసి 1, అండ్ మ్యాక్సిమం టోటల్ లాసెస్ అట్ 50% రేటెడ్ లోడ్ దగ్గర వచ్చేసి ఇంత వాట్స్ లాసెస్ ఉంటాయని మెన్షన్ చేశారు. 100% లోడ్ దగ్గర అయితే కనుక ఇంత వాట్స్ లాస్ ఉంటాయని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము టైప్ ఆఫ్ కూలింగ్ ఓఎన్ఏఎన్, అది చాలా మందికి తెలియదండి, అబ్జర్వేషన్ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో టైప్ ఆఫ్ కూలింగ్ మనము ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మెయిన్గా వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ తీసుకుంటే కనుక ఎక్కడ చూసినా కూడా దీని యొక్క ఫుల్ ఫామ్ చూస్తే కనుక ఫ్రెండ్స్
ఆయిల్ న్యాచురల్, ఓ అంటే ఆయిల్, ఎన్ అంటే న్యాచురల్, ఏ అంటే ఎయిర్, ఎన్ అంటే న్యాచురల్. సో ఫ్రెండ్స్ మనం యూజ్ చేసే కూలింగ్ వచ్చేసి మనము ఆయిల్ కూల్ చేస్తాము, తర్వాత ఎయిర్ ద్వారా కూడా మనకి కూల్ అనేది అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ కూలింగ్ వచ్చేసి ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్. సో టైప్ ఆఫ్ కూలింగ్ వచ్చేసి ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనకు ఏ ఇంటర్వ్యూలు పోయినా కూడా ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇస్తారు. సో ఇక్కడ టెంపరేచర్ రైజ్, ఆయిల్ టెంపరేచర్ తర్వాత వైండింగ్ టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆయిల్ టెంపరేచర్ వచ్చేసి తక్కువ ఉంటుంది, వైండింగ్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ టెంపరేచర్ వచ్చేసి మనకి 40 డిగ్రీ సెల్సియస్ ఉంది, వైండింగ్ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ వచ్చేసి 45 డిగ్రీ సెల్సియస్ ఉంది. దీనికి 5 డిగ్రీ సెల్సియస్ అయితే ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ చెక్ లిస్ట్ అనేవి ఉంటాయి, ఆ చెక్ లిస్ట్ చేసేటప్పుడు మీరు గుడ్డిగా డిఫరెన్స్ లేకుండా వేస్తే కనుక ఇన్ కేసు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నవాడైతే కనుక కంపల్సరీ చెక్ చేస్తాడనమాట. సో ఇక్కడ మనకి ఆల్వేస్ వైండింగ్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 5 డిగ్రీ సెల్సియస్ కంపేర్ టు ఆయిల్ టెంపరేచర్. ఈ పాయింట్ అయితే మీకు కంపల్సరీ గుర్తుండాలి. అప్పుడు మాత్రమే మీరు చెక్ లిస్ట్ అనేది క్లారిటీగా మీరు చేయగలరు. సో మనం తప్పు చేసినా కూడా కరెక్ట్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు చేసినది పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు వైండింగ్ టెంపరేచర్ ఎక్కువ వేసి, మీరు వైండింగ్ టెంపరేచర్ తక్కువ వేసి ఆయిల్ టెంపరేచర్ ఎక్కువ వేస్తే కనుక మీరు ఏదో గుడ్డిగా చెక్ చేసినారనేది దాని మీనింగ్ అనమాట. సో దాన్ని అన్నింటిని అవాయిడ్ చేయడానికి కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కూడా ఆయిల్ టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, వైండింగ్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దాని డిఫరెన్స్ 5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ మాస్ ఆఫ్ ఆయిల్ అంటే మన ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉంటుంది కదా, దాని యొక్క వెయిట్ వచ్చేసి మనకి 1840 కేజీలు అయితే ఉంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క టోటల్ మాస్ అంటే టోటల్ యొక్క వెయిట్ వచ్చేసి 7750 కేజీలు ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్ ఎన్ని లీటర్స్ ఉంటుంది, ఆయిల్ వచ్చేసి మనకి 2260 లీటర్ల ఆయిల్ అంటే మనకి ట్రాన్స్ఫార్మర్లో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2018, దాని యొక్క సీరియల్ నెంబర్ నెక్స్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కస్టమర్ నేమ్ అయితే ఇచ్చారు. సో అది వచ్చేసి నెక్స్ట్ ఇంకా చెక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా ఓఎల్టీసీ అని ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ట్యాప్ చేంజర్ అనమాట. మొత్తం మనకి 17 ట్యాపింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 17 ట్యాపింగ్స్లో ఫస్ట్ ట్యాపింగ్ సో ఎంత వోల్టేజ్ ఉంటుంది మనకి అనేది మనకు డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. ఇది దాని మీనింగ్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. మనకి టాపింగ్స్ 17 అయితే ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎంత వోల్టేజ్ ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తే కనుక టు ఓఎల్టీసీ ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ టు పిఎస్ స్విచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇందాక చెప్పాను కదా డెల్టా స్టార్ అని. సో ఇది వచ్చేసి మనకి ఇది డెల్టా కనెక్షన్ అండ్ మనకి ఇంకా మధ్యలో ఉంది. సో అది వచ్చేసి మనకి స్టార్ కనెక్షన్. ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ని 11 అంటారు, DYN11 అని చెప్పాను కదా ఇందాక, DYN11. సో ఇదనమాట, ఇది వచ్చేసి డెల్టా, ఇది వచ్చేసి స్టారు, న్యూట్రల్ విత్ 11 అనమాట. సో దాని మీనింగ్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. సో నేమ్ ప్లేట్ గురించి డీటెయిల్స్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అండ్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక ఎలక్ట్రికల్ వర్క్ చేస్తామంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ని తెలుసుకుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాంటి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియోస్ కొంచెం లేట్ అయినా కూడా కంపల్సరీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.